కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఈఎల్ఐ పథకం ప్రయోజనాల కోసం ఆధారు అనుసంధాన యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. అంటే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరాలు ఉద్యోగులు చేరి పిఎఫ్ ఉన్నవారు దీనికి అర్హులు. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగులకు 3 విడతల్లో 15,000 వరకు సహాయం అందుతుంది. అంటే 3 విడతల్లో 15,000 వరకు 3 టైమ్స్, అంటే ఒక్కొక్కసారి 5,000 చొప్పున 3 విడతల్లో 15,000 వరకు సహాయం అందుతుంది. ఉద్యోగి యాజమానికి ప్రోత్సాహకాలు. ప్రతి కొత్త ఉద్యోగికి ఈపీఎఫ్ వాటాగా యజమానులు చెల్లించేందుకు 2 ఏళ్ల పాటు నెలకు 3,000 వరకు కేంద్రం ఇస్తుంది అన్నమాట. దీనికి మనం అర్హులమో కాదో చెక్ చేసుకోవడానికి ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి, ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ అర్హులు అయి ఉంటే ఏం ఆప్షన్ వస్తుంది, అర్హులు కాకపోతే యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవడానికి మనం ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోలోకి వస్తే మనం ముందుగా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని ఈపీఎఫ్ఓ మెంబర్ హోమ్ అని టైప్ చేసుకున్న తర్వాత అది కూడా అట్లా వస్తుంది. మనం మెంబర్ హోమ్ని ట్యాప్ చేయాలి. కొంచెం సర్వర్ స్లోగా ఉంటుంది. కింద చాలా లింక్స్ వస్తే వాటిని ఓపెన్ చేయకుండా ఓన్లీ మెంబర్ హోమ్ అనే దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి మనం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్ ఇలా రావడం స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ఇంకా ఫుల్గా ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ చేద్దాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్ ఇలా వస్తుంది. దీనిలో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కింద మనకు కనిపిస్తుంది యూఏఎన్ యాక్టివేషన్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ముందుగా మనం యూఏఎన్ నెంబర్ ఉంటుంది కదా, మనకు ఒక యూఏఎన్ నెంబర్ ఉంటుంది, యూనివర్సల్ అకౌంట్ నెంబర్. ఆ అకౌంట్ నెంబర్ని మనం ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం కింద స్క్రోల్ చేస్తే ఆధార్ నెంబర్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. మన నేము, డేట్ ఆఫ్ బర్త్
ఇవి ఇవ్వాల్సి ఉంటుంది. గ్రాట్యుటీ డేట్ ఆఫ్ బర్త్ అందులో ఏముందో అది ఇవ్వాలి మ్యాండేటరీగా. తర్వాత మొబైల్ నెంబర్కి మనకు ఓటీపీ వస్తుంది. అయితే మీ ఫాదర్కి లింక్ అయింది ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకి కనిపిస్తుంది చెక్ బాక్స్ అనేది క్లిక్ చేయాలి. చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత గెట్ పిన్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే మనకు ఒక పాస్వర్డ్ వస్తుంది, ఓటీపీ. అప్పుడు మనం యాక్టివేట్ అయినట్టు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ యాక్టివేట్ అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ రూపంలో చూపిస్తుంది అనమాట. చూడండి ఒకసారి. ఇలా మనకి నోటిఫికేషన్ పైన రెడ్ మార్కులు కనిపిస్తుంది.